స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. క్షత్రియుల ఆదరాభిమానాలు ఎన్నటికీ మరువలేనివి. ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. ఘనంగా క్షత్రియ సేవా సమితి కార్తీక వన సమారాధన. ప్రజాప్రతినిధులకు అతిథులకు ఘన సత్కారాలు. వ్యక్తిత్వ హననం చేయడం దారుణం. టీకేపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బాలేపల్లి డిమాండ్. తొలి వార్షిక బడ్జెట్లో తీవ్ర అన్యాయం. సూపర్ 6 పథకాలకు గండి కొట్టే ప్రయత్నాలు. సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యురాలు పి టాన్యా. కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా గోదావరి తీరాన భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తూ శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. భక్తులు పరమ పవిత్రంగా భావించే కార్తీక మాసం ఇది. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన రాజమండ్రి గోదావరి రేవులలో భక్తులు పుణ్య స్నానాలు చేశారు. కార్తీక మాసం 3వ సోమవారం కావడంతో వేకువజాము నుంచే పుణ్య స్నానాలు ఆచరించారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ప్రధాన ఆలయాల్లో స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. నదిలోనూ ఆలయ పరిసరాల్లో కార్తీక దీపాలను వెలిగించారు. గోదావరి తీరం శివనామ స్మరణతో మారుమ్రోగిపోయింది. Lelem. పదవులు శాశ్వతం కాదని వ్యక్తిత్వం నిలుపుకోవడానికి క్షత్రియుడిగా కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు. క్షత్రియుల మనోసంకల్పం గొప్పదని, గత పాలకులు తనను అన్ని విధాలుగా హింసకు గురిచేశారని, క్షత్రియులు తనకు అండగా నిలిచారని, వారి ఆదరాభిమానాలతో నేడు రాష్ట్ర స్థాయిలో రాజ్యాంగబద్ధమైన డిప్యూటీ స్పీకర్ పదవిని పొందానని, అందుకే వారి ఆశీర్వాదాలు తీసుకోవడానికి వచ్చానని వెల్లడించారు. రాజమహేంద్రవరం క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో దివాన్ చెరువు సమీపంలోని డిబివి రాజు లేఅవుట్లో ఆదివారం కార్తీక వన సమారాధన సమావేశం ఘనంగా జరిగింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా తరలివచ్చిన క్షత్రియులు వారి కుటుంబాలతో సహా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుతో పాటు ప్రభుత్వ విప్ ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ ఛాన్సలర్ కేవీవి సత్యనారాయణరాజు, చైతన్యరాజు, అనకాపల్లి జిల్లా
ఏటికొప్పాకుకు చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతలపాటి వెంకటపతిరాజు, సినీ దర్శకుడు దండు కార్తిక్ వర్మ, అతిథులుగా రచయిత దర్శకులు ఎం. కుమార్ రాజు, జంపన సుబ్బరాజు, బుల్లితెర సినిమా నటుడు సూర్యతేజ తదితరులు విచ్చేశారు. రఘురామకృష్ణం రాజు సహా ఇతర అతిథులందరికీ క్షత్రియ సేవా సమితి తరపున మాధవర్మ క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ మంతెన సత్యనారాయణ రాజు, మాస్టర్ రాజు, మంతెన కేశవరాజు, కోసూరి సుబ్బరాజు, రామకృష్ణం రాజు తదితరులు దుస్సాలువ జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణం రాజు మాట్లాడుతూ అసలు తనకు ఏ పదవి వస్తుందని ఆశించలేదని, 4 రోజుల క్రితం అనూహ్యంగా తన పేరు డిప్యూటీ స్పీకర్ పదవికి ప్రకటించడం, ఆ తరువాత రోజే అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందన్నారు. తనతో పాటు ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజుకి ప్రభుత్వ విప్ పదవి దక్కిందన్నారు. తనకు కష్టకాలంలో తూర్పుగోదావరి జిల్లా క్షత్రియులు అండగా నిలిచారని, తన పోరాటానికి మద్దతుగా నిలబడ్డారని కొనియాడారు. వారి ఆదరాభిమానాలతోనే ఈ రోజు డిప్యూటీ స్పీకర్ పదవి దక్కిందని కృతజ్ఞతలు తెలిపారు. సంఖ్యాపరంగా తక్కువగా ఉన్నప్పటికీ ఉన్నత పదవులు దక్కడం సంతోషదాయకంగా ఉందన్నారు. రాజమండ్రితో చక్కటి అనుబంధం ఉందని, ఆ అనుబంధాన్ని రానున్న రోజుల్లో మరింత బలపరుచుకుని ఇక్కడి క్షత్రియులందరికీ అండదండగా ఉంటానని భరోసా ఇచ్చారు. సుబ్బరాజు మాట్లాడుతూ క్షత్రియులంటే అందరికీ ఒక గౌరవం ఉందని, భవిష్యత్తులో క్షత్రియులు మరింత ముందుకు సాగాలని, అన్ని రంగాల్లో ముందంజ వేయాలని ఆకాంక్షించారు. గత 5 సంవత్సరాల పోరాటాలు చేశామని, ఇప్పుడు అవన్నీ ఫలించి క్షత్రియ సామాజిక వర్గానికి మంచి గుర్తింపు వచ్చిందన్నారు. ఇతర అతిథులు మాట్లాడుతూ క్షత్రియులుగా జన్మించడం మనం చేసుకున్న అదృష్టమని, క్షత్రియ ధర్మాన్ని పాటిస్తూ మన వారిని పైకి తీసుకురావడంతో పాటు అందరినీ గౌరవిస్తామని అన్నారు. ఎకరం 14 సెంట్ల స్థలంలో నిర్మాణం చేస్తున్న క్షత్రియ కళ్యాణ మండపాన్ని వచ్చే ఏడాది కార్తీక వన సమారాధన సమయానికి పూర్తి చేయాలని కోరారు. మంతెన సత్యనారాయణ రాజు, మాస్టర్ రాజు క్షత్రియ సేవా సమితి, వసుధ ఫౌండేషన్ ద్వారా అందిస్తున్న సేవలు గర్వకారణమని అన్నారు. రానున్న రోజుల్లో క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్గా కూడా మంచి పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. ప్రతి ఏటా ఇదే విధంగా క్షత్రియ వన సమారాధన పేరుతో అందరూ ఆనందంగా గడిపేలా క్షత్రియ సేవా సమితి చొరవ తీసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. దీనికి ముందు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంకా కార్యక్రమంలో మంతెన కేశవరాజు, బైరాజ్ ప్రసాద్ రాజు, ఎస్విఎస్ అప్పలరాజు, చిట్టిరాజు, బీఆర్కే రాజు, చక్రపాణి రాజు, చంటి, మోహన్ రాజు, బన్వర్ సింగ్, ఇంద్రజిత్ సింగ్, ఆనంద్, రమ, కోసూరి చండీప్రియ, ముదునూరి కుమార్ రాజు, కోసూరి సుబ్బరాజు, వాసు, సురేష్, ఉప్పలపాటి భగవాన్ రాజు, వెంకట్రాజు, కనుమూరి కిరణ్ కుమార్ రాజు, సుబ్బరాజు తదితరులు మాట్లాడారు. యాంకరింగ్ టీం పాకలపాటి శివాని వర్మ, విశాలి వర్మ, అదితి వర్మ, చిన్నారులు, మహిళలతో ఆటలు, పాటలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి అతిథుల చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేయించారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరంతో పాటు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. రాజమండ్రితో నాకు ఎప్పటి నుంచో అన్ని కులాల వారితో కూడా, ఎస్పెషల్లీ కమ్మవారు, జిఎస్ఎల్ డాక్టర్ భాస్కర్ రావు, వెంకటకృష్ణ గారు, ఇంకా 40 సంవత్సరాలుగా నాకు అత్యంత సన్నిహితులు మీ ఎమ్మెల్యే బుచ్చిబాబు గారు, బుచ్చి చౌదరి గారు, బాసు, ఇంకా దుర్గేష్ గారు కూడా ఎప్పటి నుంచో చిన్న పరిస్థితులు. సో అలాగే అప్పట్లో నా చిన్నతనంలో నేను కాకినాడలో ఫ్యాక్టరీ రన్ చేసే టైంలో అప్పటికి పెద్ద ఆయన ఏసీవై రెడ్డి గారు, రాజమండ్రితో నాకు చాలా చక్కటి అనుబంధం ఉంది. రాబోయే రోజుల్లో సో మరింత అనుబంధం మరింత పెరిగేలాగా, ఇంకా చెప్పాలంటే నేషనల్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఎందుకంటే ఆ రోజుల్లో అంటే నేను ఢిల్లీలో ఉన్న రోజుల్లో మరి రాజుగారు చాలా మనోధైర్యం ఇచ్చి మీరు ఇలాగే పోరాడండి, మేము ఉన్నామని ఇక్కడ ఈయన ఢిల్లీ వచ్చారు. ఈయన అలాగే ఇంకో రాజుగారు, ఇంకో మాస్టర్ ఉన్నారు అక్కడ
శివవర్మయ్య ఉంటాడు. ఏ ఊరంటే అల్లూరు శివవర్మ. శివవర్మ గారు విజయనగరం. నగేష్ వర్మ గారు, శివవర్మ గారు, నగేష్ వర్మ గారు వచ్చారు ఇక్కడికి. చాలా ఫైవ్ ఆయన ఒక ఆయన యాక్టింగ్ వీడియో ఇచ్చాడు. ఇంకా మాస్టర్ దగ్గర ఉండగా ధైర్యంగా వీడియో ఇచ్చాడు. సస్పెండ్ చేస్తారు. ఎందుకంటే ఫ్లెక్సీ చేసిన కూడా పోలీసులు అప్పుల్లో శిక్షించేవారు. అయినప్పటికీ కూడా వెళ్ళకుండా మాస్టర్ లాగా ఆయన ఇన్స్పిరేషన్తో ఎందరో నాకు ఆ కష్టకాలంలో మానసికంగా ఎంతో అండగా ఉన్నారు. కోరిక ఒకరు దింపాలనుకోవటం, ఆ కోరిక తీరింది. పదవులు అన్నది నేను రొటీన్లో వస్తాయని అనుకున్నా. ఆలస్యం అయిన తర్వాత దాని సంగతి మర్చిపోయా. తీసేసి ఇంకా చాప్టర్ అయిపోయిందని వాళ్ళు తీసేసిన చాప్టర్ మీ ఫంక్షన్ ఉపయోగించడానికి వచ్చింది. పదవులు శాశ్వతం కాదు, వ్యక్తిత్వం శాశ్వతం. సో ఆ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి, ఒక క్షత్రియుడిగా వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి తెలిసి అయితే తప్పు చేయను, తెలియకుండా తప్పు జరిగితే జరగచ్చు. తెలిసి తప్పు చేయను అని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా చెప్తూ, ఇలాంటి మన సమాధానంలో కార్తీక మాసంలోనే ఎప్పుడు అలా వచ్చింది కష్టము. కార్తీక మాసంలోనే పదవాళ్ళు మా రూల్ ఎంత వస్తుందో నాకు తెలియదు. కానీ వీలున్నప్పుడల్లా సోషల్ గ్యాదరింగ్స్ ఉంటే కొంచెం ఇంటిమేసీ పెరుగుతుంది. సో కుదిరితే మీకు ఏదైనా మాస్టర్ మీరే ఎందుకంటే వీళ్ళు లేకుంటే లేవుతున్నారు, చప్పట్లు కొట్టుకుంటే పడతాను. సో మళ్ళీ ఏదైనా మంచి ఉత్సవాలు ఏదైనా ఆలోచించండి. సీతారామరాజు గారి జయంతికో లేకపోతే ఎప్పుడో ఒక గెట్ టుగెదర్ లాగా ఉన్నా కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే 10 మంది కలిసి కష్టసుఖం మాట్లాడుకోవటం, కలిసి ఉంటాం. అమలాపురం కూడా అంతే. అక్కడ ఎప్పుడు అవసరం అవ్వదంటే మీ అందరితో ఈ వన సమావేశం సందర్భంగా తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మన క్షత్రియులు అంటే ఎక్కడికి వెళ్ళినా గౌరవం ఉంది. మొన్న చూస్తుంటారు మీరు అసెంబ్లీలో రఘురామకృష్ణరాజు గారికి డిప్యూటీ స్పీకర్ ఇచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పైకి తీసుకెళ్ళి కూర్చోబెట్టిన తర్వాత మరి ఎప్పుడు దక్కనది ఆ సభలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆ వేదిక దగ్గరికి వచ్చి కలిసి ఆయనకి శుభాకాంక్షలు చెప్పడం అనేది ఎప్పుడూ అసెంబ్లీలో జరగలేదు. అది ఒక క్షత్రియ పుత్రుడైన నిరంతరం గత 5 సంవత్సరాలు ఎంతో పోరాటం చేసి మరి నూతనంగా డిప్యూటీ స్పీకర్గా ఎన్నికైనట్టు ఆయనకి దక్కిందంటే అది మా క్షత్రియులు అందరూ కూడా గర్వంగా చెప్పుకోవాలి. అందరూ కూడా ఇంకా ఇండస్ట్రియల్గా అదేవిధంగా ఎడ్యుకేషన్ పరంగా అన్నింటిలో కూడా మనం తెలంగాణ వరకు కూడా పెద్ద ఎత్తున మనకి అన్ని రకాలుగా ముందున్నాం. కాబట్టి యువత అందరూ కూడా మన క్షత్రియుల యొక్క ధర్మాన్ని కాపాడుకుంటూ మన క్షత్రియుల నుండి గౌరవాన్ని ఎక్కడ తగ్గకుండా మరి మనం ముందుకు తీసుకెళ్లే బాధ్యత తీసుకోవాలి. కాబట్టి గత 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ కలిగిన సైనికుడిగా పనిచేస్తున్నారని, అటువంటి తన వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ పార్టీని నడిపించడానికి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నానంటూ డీసీసీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్ రెడ్డి పదే వ్యాఖ్యానించడం చాలా బాధాకరమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బాలేపల్లి మురళీధర్ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున గత ఎన్నికల్లో నియోజకవర్గాల్లో పోటీ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు ఫండ్ ఇవ్వలేదని ఎవరూ ఎక్కడా చెప్పలేదని, ఈ విషయాన్ని కూడా ఆయన బాహాటంగానే పేర్కొనడం పార్టీకి నష్టం చేకూర్చే చర్యనని అభివర్ణించారు.
ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటువంటి వ్యాఖ్యలు చేసిన టీకేపై చర్యలు తీసుకోవాలని తాను ఏఐసీసీ, పీసీసీల దృష్టికి తీసుకుని వెళతానని స్పష్టం చేశారు. తాను ఆర్థిక ఇబ్బందులు పడుతున్నానని, అప్పుల పాలైపోయానని ఎవరితోనూ అంటే టీకే విశ్వేశ్వర్రెడ్డి సహా ఎవరి వద్ద ప్రస్తావించినప్పటికీ ఆయన ఇదే విధంగా మాట్లాడుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. పీసీసీ ఉపాధ్యక్ష పదవి, ప్రధాన కార్యదర్శి పదవి కావాలని కూడా తాను అడగలేదని, అలా తనకు పదవులే కావాలంటే ఉన్న పదవులకు ఎందుకు రాజీనామా చేస్తానని ప్రశ్నించారు. పార్టీకి నష్టం జరగకూడదన్న ఉద్దేశ్యంతో వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు ప్రకటిస్తే దానికి టీకే సినిమా కథలు, తన కుటుంబ సభ్యుల ప్రస్తావన తేవడం ఇబ్బందిగా ఉందన్నారు. డబ్బుంటేనే రాజకీయాలు చేయాలనడం కూడా సరికాదని, ఒక్క డబ్బుంటేనే చాలదని, పార్టీకి క్షేత్రస్థాయి నుంచి కార్యకర్తల బలం కూడా ఉండాలని అన్నారు. రూరల్కు పోటీ చేసిన తనను అడగకుండా వేరొకరికి కోఆర్డినేటర్గా టీకే ఎలా ప్రతిపాదిస్తారని ప్రశ్నించారు. పార్టీ కోసం సర్వస్వం త్యాగం చేసిన వారిని పక్కన పెట్టి ఎవరికి పడితే వారికి పదవులు ఇప్పించారని విమర్శించారు. ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి 4 నెలలు మాత్రమే అవుతుందని, గత ఎన్నికల్లో ఏ పార్టీ తరపున కౌంటింగ్ ఏజెంట్గా పనిచేశారో అందరికీ తెలుసునని అన్నారు. ఒక డీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉండి పరిమితిని పట్టించుకోకుండా ఎవరిని పడితే వారిని ఇష్టం వచ్చినట్టుగా విమర్శించడం, ఆరోపణలు చేయడం చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కలుగుతుందన్న విషయాన్ని గ్రహించాలని కోరారు. సమన్వయం చేసుకుని పనిచేయాలని ఆయనకు సూచించినప్పటికీ తానే సొంతంగా కార్యక్రమాలు చేసుకోవడంతో ఇబ్బంది కలిగే తాను పార్టీలో పదవులకు రాజీనామా చేసినట్టు వివరించారు. ఆయన బయటకు చెప్పేది అంతర్గతంగా మాట్లాడేదానికి సంబంధం ఉండడం లేదని, అందువల్ల చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయని బాలేపల్లి ఆందోళన వ్యక్తం చేశారు. వారు నేను పార్టీకి కష్టపడి పనిచేశానని ఒప్పుకుంటేనే నా ఆర్థిక పరిస్థితిని కించపరుస్తూ మాట్లాడినట్టుగా ఉంది. ఇక్కడ పైకి చూడటానికి ఎవరి మంచిగా మాట్లాడారు కదా, ఆయన మీరు బాగా చేశారన్నారు, ఆర్థికంగా మీరు చిదిగిపోయారు కాబట్టి వెళ్ళారు అన్నట్టుగా చెప్తున్నారు. నేను ఆర్థికంగా చిదిగిపోయాను కానీ నేను డబ్బులు ఖర్చు పెట్టలేక నేను పార్టీ నుంచి వెళ్ళిపోతున్నాను కానీ ఆయనతో నేను అనలేదే, నేను ఎవరితో అనలేదే. ఓకే, నా ఆర్థిక పరిస్థితి గురించి మీకు అనవసరం కదా, అలా అనుకుంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఓకే నేనేం కోటీశ్వరుని అని నేను చెప్పుకోవట్లా, కానీ నాకున్న ఆర్థిక వనరుల పరిధిలోనే నేను ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని ఎవరి ₹1 కూడా అడగకుండా పార్టీ ఆఫీస్ మెయింటైన్ చేసి పార్టీ నిర్దేశించిన అన్ని కార్యక్రమాలు చేసి పీసీసీ ఏ కార్యక్రమం ఇచ్చినప్పటికీ కూడా దాన్ని ఇక్కడ లోకల్గా చేయడమే కాకుండా విజయవాడ ప్రోగ్రామ్స్ ఆఖరికి భారత్ జోడో యాత్రలో నాకు కర్నూలు జిల్లాలో 8 అనే గ్రామంలో అంటే మండల కేంద్రం అది, అక్కడ నాకు ఇన్ఛార్జ్గా వేసి నువ్వు వెళ్ళి అక్కడ పనిచేయాలంటే 11 రోజులు అక్కడే కార్ని డ్రైవర్ని తీసుకుని వెళ్ళి నేను పనిచేసి లక్షలాది రూపాయలు వెచ్చించా. అలాగే కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే ఏ కార్యక్రమాన్ని చేశా, కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే పోలవరం పాదయాత్రలో పాల్గొని నా ఉత్సాహాన్ని అందించి నేను చేశా. ఇన్ని చేసిన వ్యక్తిని మీరు ఒకటి గమనించాలి అయ్యా, మీరు పైకి మాట్లాడేది ఒకటి, అంతర్గతంగా మీ ఆలోచన ఒకటి. ఏమిటంటే ఆయన వెళ్ళిపోవడానికి కారణం మాదేమి ఇబ్బంది ఏమి లేదు, పార్టీదేమి ఇబ్బంది లేదు, ఆయన ఇంకా పనికి లేక చేయలేక వెళ్ళిపోయాడనే అర్థంతో మీరు అంటే నన్ను ఈ రకంగా ఆర్థికంగా నా వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ మీరు మాట్లాడడం ఎంతవరకు సమంజసం ఆలోచన చేయండి. మీరు మిమ్మల్ని నేను క్రిటిసైజ్ చేయట్లా, మీరు పార్టీలోకి వచ్చి ఒక 4 నెలలు అవుతుందేమో ఏమండి, వచ్చి ఇప్పుడే మీరు పార్టీ నడపడంత మాటలు కాదు, ఇట్లా మాట్లాడుకుంటే సంవత్సరాల కొద్ది మోసిన వాడిని నేను, నాకు ఏ రకమైన గౌరవం ఇవ్వాలండి మీరు? సరే, ఒక విషయం చెప్తున్నాను వినండి. మా సోదరులు ఉన్నారు, రాజు గారు లేదంటే శారద గారు, నేను లోపలికి రాగానే అయ్యా నమస్కారం, ఒకసారి నమస్కారం పెడితే గౌరవం, ఒక 5 నిమిషాలు ఆగి రెండోసారి అయ్యా నమస్కారం, ఓహో మర్చిపోయి ఉంటాడు ఇందాక ఆయన, మరలా నమస్కారం పెట్టాడు. మరలా 3వ సారి 5 నిమిషాలు ఆగి మళ్ళీ నమస్కారం అన్నారనుకోండి, ఆయన నేను గౌరవిస్తున్నట్ట చెప్పండి, భావిస్తారు అలాగే మీరు? అలాగే ఏ ప్రెస్ మీట్ పెట్టినప్పటికీ కూడా ఆ ప్రెస్ మీట్ లో ఈ సందర్భం ఎత్తడం, అది ప్రెస్ వారు ఎత్తినా లేకపోతే ఆయన ఎత్తినా
అక్కడికి వెళ్ళి నా ఆర్థిక మూలాల విషయంలో కానీ, నా ఆర్థిక ఒడిదుడుకుల గురించి కానీ, లేదంటే ఆర్థికంగా అతను చిన్నవాడు అని నా వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ ఆయన మాట్లాడటం ఇది భావ్యం కాదు. నేను పార్టీకి సేవ చేసిన వ్యక్తిని, నేను మీ మీద నమ్మకం కూడా ఇలా చాలా హుందాగా నా వ్యక్తిగత కారణాల వల్ల వెళ్ళిపోతున్నానంటే మీరు అడిగినప్పుడు ఆయన హుందాగా చెప్పొచ్చు కదా. అవునండి, ఆయన చెప్పాడు కదా ఆయన వ్యక్తిగత కారణాల వల్ల వెళ్ళిపోతున్నారని. ఇంకా దాని మీద మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే మీరేం మాట్లాడగా ఎందుకంటే ఈ అనవసరమైన ప్రసక్తులు ఏమండి. తర్వాత అదే వీడియోలో వారి కుటుంబం ఒప్పుకోవట్లేదు, వారి అబ్బాయి ఢిల్లీలో జాబ్ చేస్తున్నారు, ఆయన కూడా ఎందుకు డాడీ ఎందుకు అనవసరంగా బతికాడు. ఏంటి ఈ సినిమా కథలేంటి? ఎంత ఊహించి రాసుకుంటే మాత్రం నేను ఎప్పుడైనా మీతో పాలు పంచుకున్నానా? మీరు వచ్చిందంతా మీకు నాకున్న పరిచయం అంతా నేను నా ఆర్థిక మీకు చెప్పానా? లేదంటే నా కుమారుడు ఎలా ఉంటారో మీరు చూసారా ఎప్పుడైనా? నా కుటుంబం ప్రోత్సాహం లేదే ఇన్ని సంవత్సరాల నుంచి ఇవాళ కాదు, ఏ రోజు నుంచో నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, మీ అందరికీ తెలుసు. పార్టీలో తిరగాలంటే అంతో ఇంకో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అంతో ఇంకో ఖర్చు అవుతూనే ఉంటుంది, వ్యాపారం పోతుంది. అయినప్పటికీ కూడా పార్టీ మీద అభిమానంతో కదా నేను తిరిగాను. నా ఇంట్లో నా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లేకపోతే నేను తిరగలేదు కదా. మీకు ఎవరు చెప్పారని మా కుటుంబ సభ్యులు ఇబ్బంది పెట్టారు, లేదా మా కుటుంబ సభ్యులు కాదన్నారు, లేదా మా కుమారుడు ఎందుకు డాడీ అన్నారు? ఏమిటి ఈ కథ ఎవరు చెప్పారు? ఎలా నిర్మించుకున్నారు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహిస్తున్న తొలి బడ్జెట్ సమావేశాలు రాష్ట్రవాసులను నిరాశపరిచాయి. గత వైసీపీ ప్రభుత్వం ఆర్థిక అరాచకాలకు పాల్పడిందంటూ 2024 ఎన్నికల ప్రచారంలో కూటమి నేతలు ఎండగట్టారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దుతామంటూ అనేక హామీలు గుప్పించిన విషయం విదితమే. సూపర్ 6 పథకాల పేరు చెప్పి ప్రజలను ఆశల పల్లకి ఎక్కించారు. తాజా బడ్జెట్లో ఆ పథకాలకు నిధుల కేటాయింపులకు పొంతనే లేదంటూ సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ విమర్శలు గుప్పించారు. ఆద్యంతం ఎమ్మెల్యేలు తమ అధినేత ఘనతను కీర్తించడంతో పాటు గత ప్రభుత్వంపై విమర్శలు, కేసులు తప్ప ప్రజల సంక్షేమం కోసం ఆలోచన మర్చిపోయారని, తూర్పుగోదావరి జిల్లాలో వ్యవసాయం ప్రధాన ఆధారం, జిల్లాలోని సాగునీటి వనరుల కోసం 50 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయింపులు చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. గత ప్రభుత్వం 80 కోట్ల రూపాయలు కేటాయించిన విషయం విదితమే. ఆచరణలో కేటాయించిన నిధులు సైతం వెచ్చించకపోవడంతో కాలువల పూడికతీతలకు సైతం నోచుకోలేదని, ఆధునీకరణ ఊసే లేదు. అదేవిధంగా కోనసీమ రైల్వే లైన్కు సైతం నిరాశ తప్పలేదు. కీలకమైన కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ పూర్తి కావడం కోసం కోనసీమ ప్రజానికం ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లేసింది. ప్రజల ఆకాంక్షలకు తగినట్లుగా ప్రభుత్వం స్పందించకపోతే గత ప్రభుత్వానికి పట్టిన దుస్థితి తప్పదనే అభిప్రాయం ప్రజల్లో బలంగా వ్యక్తమవుతోందని, వార్షిక బడ్జెట్లో భాగంగా వివిధ శాఖల గ్రాంట్ల కోసం సభ తమకు అనుకూల వాతావరణంలో డిమాండ్లను పెట్టుకుని శాసనసభ ఆమోదించింది. రాష్ట్రం రెండుగా చీలి తెలంగాణ వెళ్ళిపోయినప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఏమిటి, అప్పుడు కూడా బీజేపీని సపోర్ట్ చేసింది. కేంద్రంలో బీజేపీని సపోర్ట్ చేయడం ద్వారా లబ్ధి పొందొచ్చు రాష్ట్రానికి అనుకుని ఆశించండి. కానీ అప్పుడు కూడా ఆశించిన ఇది జరగలేదు. ప్రత్యేక హోదా అంటే ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు. వాళ్ళ అందరూ ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతుంటే టీడీపీ వాళ్ళని మాట్లాడకుండా సీఎం గారు అప్పుడు కూడా ఆగారు. చివరికి తగ్గింపు చేసుకుని వచ్చారనుకోండి. మీరు తిరిగి మళ్ళీ ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి 3 పార్టీల కూటమి అధికారంలోకి వచ్చింది. జగన్ అరాచకాలు దీంతో పాటు ఎవరి మద్దతు లేకుండా చేయలేమనేది ఒక దేనికి గురయ్యారు డిఫెన్సివ్ పొలిటిక్ అనేది నేను అనుకుంటూ ఉన్నాను. ఇప్పుడు కూడా మోడీ గారు వాస్తవానికి అనుకున్నటువంటి మెజార్టీ రాకుండా స్థాపించిన మెజార్టీతో అధికారానికి 3సారి వచ్చారు. మరి టీడీపీ గవర్నమెంట్ ఏమో ఫుల్ మెజార్టీతో అధికారానికి వచ్చి మోడీ గారిని సపోర్ట్ చేస్తుంది కేంద్ర గవర్నమెంట్. అలాంటప్పుడైనా తను దృఢంగా నిలబడి రాష్ట్ర ప్రయోజనాలని ముందు తీసుకుపోయేలాంటి బాగుంటుంది. కానీ
మోడీ గారు తను అనుకున్నదే సాధించుకుంటున్నారనేది నేను భావిస్తున్నాను. విషయాలు అలాగే ఈ ఇతర ఎమ్మెల్యేలందరూ మంత్రులందరూ కూడా భజన చేస్తూ ఉన్నారు అందరూ కూడా. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి భజన చేయడం కోసం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అసెంబ్లీకి పంపించలేదని చెప్పి ఒకసారి అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈ రాష్ట్రంలో సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రధానంగా అమరావతి రాజధాని ఏర్పాటు చేస్తామని చెప్పి మాట్లాడారు. అమరావతి మెట్రో స్టేషన్ తీసుకొస్తామని చెప్పి మాట్లాడారు. అలాగే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి రాష్ట్రంలో ఇక్కడ చెప్తా ఉన్నారు తప్ప కనీసం అసెంబ్లీలో తీర్మానం అనేది ఈ రోజు కూడా చేయనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అలాగే కడప ఉక్కు పరిస్థితిని ఏర్పాటు చేస్తామని చెప్పేసి శిలాఫలకాలు వేస్తా ఉన్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టు ఏదైతే ఉందో దాని కింద బ్రతుకుతున్నటువంటి 292 గిరిజన గ్రామాలని వాడిని ఖాళీ చేయించారు. వాడికి ఈ రోజు కూడా R&R ప్యాకేజీ కానీ అలాగే భూమికి బదులుగా భూమి ఇస్తామని చెప్పి వనాభి చట్ట ప్రకారం ఎవరైతే గిరిజన నేతలు ఉన్నారో వాళ్ళు కూడా ఇతర ప్రాంతాలకు తరలించారు. అయినప్పటికీ ఈ రోజు కూడా కనీసం అక్కడ బ్రతుకుతున్నటువంటి గిరిజనులకి కనీసం వాళ్ళు చాలా ఇబ్బందులు గురవుతూ ఉంటే కనీసం పట్టించుకునే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం చూస్తా ఉన్నాం. అలాగే నిరుద్యోగులకు సంబంధించి కూడా ఎక్కడా కూడా ఉద్యోగ అవకాశాల గురించి నోటిఫికేషన్లు అయితే ఇస్తామని చెప్పేసి హామీలు ఇస్తామని తప్ప స్పష్టంగా నిర్ణయం అనేది అసెంబ్లీలో చేయని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మొత్తం అన్ని రకాలుగా కూడా అన్ని రంగాలని కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రంలో అన్నపూర్ణ రాష్ట్రంగా పెద్ద పేరు ఉంది రాష్ట్రానికి. కానీ దీన్ని మధ్యాహ్నప్రదేశ్గా చేసి ఏరుగా పాలిస్తా ఉన్నారు మద్యాన్ని. కాబట్టి దీన్ని అన్నీ మానుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాం. అలాగే బెల్ట్ షాపుల మీద మద్యాన్ని మీద దృష్టి ప్రజల మీద లేకపోవడం అనేది సిగ్గుచేయని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. అలాగే మీటర్లు స్మార్ట్ మీటర్లు పెడతా ఉన్నారు, వ్యవసాయ రంగానికి పెడతా ఉన్నారు. అలాగే ఇళ్ళకు కూడా ఈరోజు స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చి రీఛార్జ్ చేసుకోవడం అని చెప్పేసి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. అలాగే ఉచితంగా గ్యాస్ ఇస్తామని చెప్పి అందరికీ ప్రారంభంలో ఎన్నికల మేనిఫెస్టోలో మాట్లాడారు. తర్వాత డోక్రా సంఘాలకు మాత్రమే ఇస్తామని చెప్పేసి కొన్ని మాట్లాడడం జరిగింది. కాబట్టి సూపర్ 6 ఇది హిట్ ఆ పట్టా అని చెప్పేసి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. బొమ్మూరు గౌరీ చంద్రమౌళీశ్వర ఆలయంలో ఆదివారం లక్ష దీపోత్సవం వైభవంగా జరిగింది. అంతరాలయంలో స్వామిని ప్రత్యేక ఆభరణాలు పుష్పాలతో అలంకరించారు. రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరులోని గౌరీ చంద్రమౌళీశ్వర స్వామి ఆలయంలో ఆదివారం రాత్రి లక్ష దీపోత్సవం వైభవంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి దీపాలు వెలిగించారు. ఆలయ ప్రాంగణం కొలను చుట్టూ దీపాలు కనువిందు చేశాయి. స్థానికులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ముందుగా గౌరీ చంద్రమౌళీశ్వర స్వామికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. లక్ష దీపోత్సవంలో పాల్గొన్న భక్తులకు ప్రసాద వితరణ చేశారు. నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః. హరి ఓం గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నదగే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. స్మృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శ్రీ గౌరీ చంద్రమౌళీశ్వర స్వామి యొక్క దేవాలయం బొమ్మూరు గ్రామం. నా పేరు బాదంపుడి మల్లేశ్వర శర్మ, గౌరీ చంద్రమౌళీశ్వర స్వామి అర్చకుల్ని. ఇక్కడ మా యొక్క బొమ్మూరు గ్రామంలో వేంచేసి ఉన్న గౌరీ చంద్రమౌళీశ్వర స్వామి ఆలయంలో 9 సంవత్సరాలుండగా కార్తీక మాసంలో విశేషంగా లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని విశేషంగా నిర్వహించడం జరుగుతున్నది. అలాగే వార్షికంగా ఈ యొక్క కార్తీక మాసంలో కూడా స్వామివారికి లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతున్నది. కార్తీక మాసంలో దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. అటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి మాసము ఈ యొక్క కార్తీక మాసము. కృతికా నక్షత్రం అధిష్టాన నక్షత్రముగా మాసముగా ఉన్నటువంటి మాసం ఈ కార్తీక మాసం. కనుకన కృతికా నక్షత్రం అగ్ని నక్షత్రంగా చెప్పబడుతూ ఉన్నది. కనుకన కార్తీక మాసంలో దీపానికి ప్రాముఖ్యత అత్యంత ఎక్కువగా ఉన్నది. అలాగే హరిహరులకు ప్రీతైనటువంటి మాసం కూడా ఈ యొక్క కార్తీక మాసము. కనుకన కార్తీక దామోదర త్రయంబకేశ్వరులిద్దరికీ కూడా ప్రీతిగా ఈ యొక్క లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతున్నది. ఈ యొక్క కార్తీక మాసంలో దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉన్నదంటే కనుక ప్రతి వారు కూడా 365 ఒత్తులు వెలిగిస్తూ ఉంటారు. ఎందుకని అంటే కనుక మన యొక్క గృహంలో అనేక కార్యక్రమాల వలనో లేదా కారణాల వలనో లేదా అశోక కారణాల వలనో గృహలక్ష్మి యొక్క
నిత్య దేవతార్చన కార్యక్రమాలు వెలిగించడం చేయించడం పూజా కార్యక్రమాలు చేయడంలో కొన్ని కారణాల వల్ల ఆగుతూ ఉంటాయి. అలాంటి దోషాలన్నీ కూడా పోవడానికి గృహశాంతులు కలగడానికి కార్తీక మాసంలో 365 ఒత్తులు అంటే సంవత్సరానికి 365 రోజులు అలాగే ఈ యొక్క కార్తీక మాసంలో 365 ఒత్తులు వెలిగించడం వల్ల కార్తీక మాసంలో ఈ యొక్క గృహాలలో ఏ రోజైతేనా అనేక కారణాల వల్ల గృహ దేవతార్చన కార్యక్రమాలు ఆగిపోతాయో అటువంటి దోషాలు కలగకుండా కార్తీక మాసంలో 365 ఒత్తులు వెలిగించడానికి ప్రాముఖ్యతను వెలిగించడం వల్ల ఆ యొక్క దోషాలన్నీ కూడా తొలగిపోతాయిట. అలాగే ఈ యొక్క కార్తీక మాసంలో దీపదానానికి ఎంతో మహత్యం ఉన్నది. దీపదానం ఎవరైతే చేస్తూ ఉంటారో వారి గత జన్మలో పాపాలు కూడా దగ్ధమవుతూ ఉంటాయి. అలాంటి దీపదానానికి ప్రాముఖ్యత కలిగినటువంటి దీపానికి ప్రాముఖ్యత అందరూ కూడా నదీ స్నానాలు చేసి నదుల్లో దీపాలు వదులుతూ ఉంటారు. అలాగే దీపదానాలు చేస్తూ ఉంటారు, శాలిగ్రామ దానాలు చేస్తూ ఉంటారు. కార్తీక మాసంలో ఏ పుణ్య కార్యము చేసినా సరే రెట్టింపు ఫలితం కలుగుతుందని ఈ యొక్క కార్తీక పురాణము శివ పురాణము విశేషమైనటువంటి కాండ పురాణము అన్ని కూడా వివరిస్తూ ఉన్నాయి. ఆ విధంగా పెద్దలు చూపిన భాగంలోనే భక్తులందరికీ సౌలభ్యం కలిగించేలా ఆ యొక్క గౌరీ చంద్రమౌళేశ్వర స్వామి దేవాలయం అలాగే దేవాలయ కమిటీ సభ్యులు కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యములు కలిగించకుండా అలాగే వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ యొక్క కార్తీక మాసంలో లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారందరి సౌలభ్యానికి అన్ని కూడా భక్తులు ముందుగా వచ్చేట్టుగా అన్ని కూడా సిద్ధం చేసి భక్తుల కోసం ఈ యొక్క లక్ష దీపాలను సిద్ధం చేస్తూ ఉన్నారు. ఒక్క దీపం వెలిగిస్తేనే 1,000,000 రెట్ల ఫలితం కలుగుతుందని కార్తీక పురాణం చెబుతూ ఉన్నది. అలాంటిది లక్ష దీపాలు వెలిగించడం వల్ల ఎంతటి ఫలితం కలుగుతుందో మన ఊహకు కూడా అందదు. కనుక ఈ యొక్క మహత్కార్యాన్ని మా యొక్క బొమ్మూరు గ్రామంలో వెంచేసి ఉన్న గౌరీ చంద్రమౌళేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం కూడా ఘనంగా వైభవంగా చేస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరానికి కూడా రెట్టింపు జనం పెరుగుతూ ఈ యొక్క దేవాలయాన్ని దినదినాభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఆ యొక్క స్వామి అనుగ్రహం చేత వారందరూ కూడా సుఖశాంతులతో జీవిస్తూ ఉన్నారు. ఓం నమః శివాయ. గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక విక్రమ్ హాల్ నందు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ సందర్భంగా సూర్యచంద్రరావు మాట్లాడుతూ గత నెలలో ఇచ్చిన ఎన్నికల నోటిఫికేషన్లో భాగంగా ప్రతి ఒక్కరిని కూడా యూనియన్కి సంబంధించి నామినేషన్లు వేయవలసిందిగా ప్రతి ఒక్కరిని అభ్యర్థించడం జరిగింది. 16 వరకు ఎవరూ నామినేషన్లు వేయని కారణంగా ఏకగ్రీవంగా తీర్మానం చేస్తూ నూతన కమిటీని ప్రకటించడం జరిగింది. గౌరవ అధ్యక్షులు ఎడ్ల సూర్యచంద్రరావు, గౌరవ అధ్యక్షులు ఎంవిజీవి ప్రసాద్, సలహాదారులు మీడియా కన్వీనర్ కాకి రవిబాబు, సలహాదారులు బోరా వెంకట గోపాలకృష్ణారెడ్డి, గంటా సతీష్, అధ్యక్షుడు బొజ్జ రామకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ వీరవల్లి గంగాచార్యులు, సెక్రటరీ ఆసపు శ్రీనివాస్ బుజ్జి, జాయింట్ సెక్రటరీ సీముల వీరభద్రరావు, కోశాధికారి సుదర్శన్ షణ్ముఖం, కోశాధికారి 2 సారవకోట లక్ష్మణరావు, గోవాడ కొండబాబు, స్టాండింగ్ కమిటీ చైర్మన్, స్క్వాడ్ కమిటీ చైర్మన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆముదాలపల్లి కామేశ్వరరావు, యూనియన్ కన్వీనర్ చల్లావర ప్రసాద్, కమిటీ మెంబర్లు ఊర్ల శ్రీరాములు, అల్లంకి వీరభద్రస్వామి, గొల్ల రవి, గడ్డం ప్రసన్నకుమార్, ఉత్తరాల సోమేశ్వరరావు, ఎడ్ల శేఖర్, నిమ్మలపూడి రవివర్మ, జనిపే పూర్ణచంద్రరావు, గొలగాని విజయ్ భాస్కర్, సొరసాని వెంకట గంగాచందు, పాలపర్తి అప్పారావు కమిటీలో ఉన్నారు. ఈ సందర్భంగా బొజ్జ రామకృష్ణ మాట్లాడుతూ మరలా ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి ప్రతి ఒక్క ఎలక్ట్రికల్ సోదరులు అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ ప్రతి నెల 4వ తేదీన పనులు నిలిపివేయాలని, కాబట్టి ఎవరికైనా అత్యవసరమైనచో 3వ తేదీన పర్మిషన్ తీసుకోవాలని, ఒకవేళ తీసుకోలేని పక్షంలో ఆ రోజు స్క్వాడ్లు ప్రతి ఏరియాలో తిరుగును, అలాగే ఎవరైతే పనిచేస్తారో వారి పనులను నిలుపుదల చేస్తూ తద్వారా నూతన రేట్లు విధానాన్ని 2025 నుండి ప్రతి ఎలక్ట్రికల్ సోదరుడు ఖచ్చితంగా నూతన రేట్లు పాటించాలని, జనవరిలో నుండి ఎవరైతే కొత్త బిల్డింగులు కడుతున్నారో వారికి మాత్రమే కొత్త రేట్లు అమల్లోకి వచ్చును. కొత్త రేట్లు అవలంబిస్తున్న తరుణంలో ప్రతి ఒక్క ఎలక్ట్రికల్ సోదరుడు సహకరించాలని, అలాగే ఎవరికైతే లేబర్ కార్డ్ రాలేదో ముందుగా యూనియన్ వారికి తెలియపరచవలెనని తెలిపారు. ఊర్జా వీర్ అనే పథకం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వారిచే ఈ పథకంలో ప్రతి ఎలక్ట్రికల్ సోదరులు పాల్గొని మీ యొక్క బ్యాంక్ అకౌంట్, మీ నామినీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ మీరు మీ సెల్ నుండి నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమానికి ఎలక్ట్రికల్ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ది 4/11/2024 తేదీన గోదావరి ఎలక్ట్రికల్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. పాత కమిటీని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకొని ఎలక్షన్లో
పాల్గొవలసింది, ఎలక్షన్లో పోటీ చేయవలసిందిగా మరి అభ్యర్థి అందరినీ కూడా కోరడం అయింది. దాని నిమిత్తం 4వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు సభ్యులందరికీ, పోటీదారులందరికీ కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. మరి అసోసియేషన్ పరంగా, ట్రేడ్ యూనియన్ ప్రకారంగా అందరూ కూడా మరి దీనికి అర్హులైన వారు అందరూ కూడా పోటీ చేయొచ్చనేటువంటి మరి సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. మరి దానికి సంబంధించినటువంటి 4వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు అవకాశం ఇచ్చి నామినేషన్లు వేసుకోవాల్సిందిగా అభ్యర్థులందరినీ కోరడం జరిగింది. అయితే 4 నుంచి 15వ తారీఖు వరకు కూడా ఏ రకమైనటువంటి మరి ఏ అభ్యర్థి కూడా వచ్చి పోటీలో పాల్గొనేటట్లుగా మాకు ఏం తెలియపరచనందున మరి మొదటి గౌరవ అధ్యక్షులుగా ఎడ్ల సూర్యచంద్రం అయిన నాకు కానీ, మరి రెండో గౌరవ అధ్యక్షులు ఎంవిజీవి ప్రసాద్ గారికి కానీ, మరి గౌరవ సలహాదారు కాకి రఘుబాబు గారికి కానీ, అలాగే బోరా వెంకట గోపాలకృష్ణ గౌరవ సలహాదారు మా ఎవరికి కూడా మరి తెలియపరచలేదు. ఎందుకంటే మేము నలుగురు దీని మీద ప్రతినిధులుగా మమ్మల్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎన్నికల విషయంలో ఎవరు కూడా ముందుకు రాకుండా మరి పాత వారినే కొనసాగించాలనే ఉద్దేశం కలిగి ఉన్నారేమో మాకైతే తెలియదు. కాబట్టి 15వ తారీఖు అనంతరం 15వ తారీఖుని ప్రకటిస్తామని ముందుగానే తెలియపరిచాము. మీ ఎన్నికల ప్రకటనలో పూర్తిగా అన్ని విశేషాలు తెలియజేయడం జరిగింది. 15వ తారీఖుని ఒకవేళ ఎవరైనా రానట్లయితే 16 వరకు చూసి 17వ తారీఖుని యునానిమస్ గా ఎన్నిక కాబడతారు పాత అభ్యర్థులు అని చెప్పేసి అందరికీ తెలియజెప్పడం జరిగింది. ఆ రకంగా మరి ఎన్నికల ప్రక్రియ జరిగింది. మరి దీనిలో ఇంతవరకు కూడా ఎవరో పాల్గొనందున ఈ 17వ తారీఖుని ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి పాత వారినే మరి మరలా ఈ సంఘానికి మరి కమిటీ వారిగా తీసుకోవడం జరిగింది. దీనిలో గౌరవ అధ్యక్షులుగా ఎడ్ల సూర్యచంద్రం అయినటువంటి నేను, అలాగే ఇంకో గౌరవ అధ్యక్షులుగా ఎంవిజీవి ప్రసాద్ గారు ఈయన, తర్వాత గౌరవ సలహాదారులుగా కాకి రఘుబాబు గారు, మీడియా ప్రతినిధి కూడా ఆయనే కాకి రఘుబాబు గారు, అలాగే ఇంకో గౌరవ సలహాదారులుగా బోరా వెంకట గోపాలకృష్ణ రెడ్డి గారిని, ప్రెసిడెంట్ గా మరి స్టార్ట్ నుంచి మరి ఎంతో కాలంగా మరి ట్రేడ్ యూనియన్ కి కష్టపడి మరి యూనియన్ ని మామూలు అసోసియేషన్ ట్రేడ్ యూనియన్ స్థాయికి తీసుకొచ్చి దీన్ని ఇంత పెద్దదిగా చేసి ఈ రోజు రాష్ట్ర స్థాయిలో కూడా నడిపిస్తున్నటువంటి మా పాత ప్రెసిడెంట్ గారు అయినటువంటి బొజ్జ రామకృష్ణ గారు భుజస్కంధాలపైన ఇవన్నీ పెట్టారు. కాబట్టి ఆయన్ని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మరి రాబోయే రోజుల్లో దీన్ని మరింత ఉధృతం చేస్తూ 2025 మా టార్గెట్ కేవలం ఒక ఎలక్ట్రికల్ సోదరుడు ఎంత ఇబ్బందులు పడుతున్నాడో రేట్లు సబ్జెక్టులో మాత్రమే మేము 2025 టార్గెట్ పెట్టడం జరుగుతున్నది. దీనికి సంబంధించి ఎటువంటి ప్రమాదం వచ్చినా సరే, ఎటువంటి ఏ విధమైన సమస్య వచ్చినా సరే పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాము. రేట్ల విషయంలో మటు చాలా కఠినంగా వ్యవహరిస్తాము. అలాగే ప్రతి నెల 4వ తారీఖున స్క్వాడ్ విషయంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము దీనికి అంగీకరించము. ఎందువల్లంటే కేవలం మీ యొక్క పనిముట్లు తీసుకున్న ఎడల కేవలం 5 రోజులు మాత్రమే మా దగ్గర ఉంటాయి. 6వ రోజున దాన్ని వేలం వేయబడును. అలాగే ఎవరైతే 4వ తారీఖుని పని చేస్తున్నారో 3వ తారీఖున పర్మిషన్ ఖచ్చితంగా తీసుకోవాలి. లేని ఎడల స్క్వాడ్ బృందం, స్క్వాడ్ చైర్మన్, దాని యొక్క టీము వారు ఏ విధంగా చర్య తీసుకున్నా సరే మేము అందులో ఇన్వాల్వ్ అవ్వము. ఇది మటుకు ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే రేట్ల విషయంలో కూడా చాలా అప్రమత్తంతో సభ్యులందరూ కూడా మాతో సహకరించండి. అలాగే సంక్షేమ ఫలాలను కూడా మరి 2025 నుంచి కూడా మనకి రాబోతున్నాయని ఇన్ఫర్మేషన్ వస్తున్నాయి. దానికి చాలా సంతోషం. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క లేబర్ కార్డులు ఖచ్చితంగా నమోదు చేసుకోవాలి. అలాగే ఈ శ్రమ్ కార్డులు నమోదు చేసుకోవాలి. అలాగే పోస్టల్ డిపార్ట్మెంట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఉన్నాయి, అవి కూడా నమోదు చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా మీ బాధ్యతతో మెలగవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున అభ్యర్థిస్తున్నాం. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించే రాజమహేంద్రవరం నగర జర్నలిస్టుల కార్తీక వర సమారాధన ఈ ఏడాది కూడా అత్యంత ఘనంగా జరిగింది. నిరంతరం గజిబిజి వార్తలతో బిజీగా ఉండే ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులంతా ఆదివారం మాత్రం కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా గడిపారు. జర్నలిస్టుల పిల్లలు డాన్సులు వేస్తూ అందరినీ అలరించారు.
ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కుడిపొడి సారథి, గౌరవ అధ్యక్షులు మండేల శ్రీరామ్మూర్తులు కార్యక్రమాన్ని నడిపించగా ప్రెస్ క్లబ్ కార్యవర్గ ప్రతినిధులు, జర్నలిస్టులు ఏర్పాట్లలో తమ వంతు సహకారం అందించారు. ఈ సందర్భంగా పలు ఆటలు, డాన్సులలో ప్రతిభ కనబరిచిన చిన్నారులకు, విజేతలకు ప్రెస్ క్లబ్ తరపున బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల ఆహ్వానం మేరకు ఈ వన సమారాధనకు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎంపీ మార్గని భరత్రాం, సిసిసి అధినేత కొండలరావు, టీడీపీ సీనియర్ నేత కన్ని కృష్ణలతో పాటు పలువురు ప్రముఖ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ జర్నలిస్టుల కష్టాన్ని, వారి విలువను ప్రస్తావిస్తూ సందేశాలనిచ్చారు. జర్నలిస్టులకు ఈ విషయంలోనైనా పూర్తి సహకారం ఉంటుందని ఎంపీ పురంధేశ్వరి పేర్కొన్నారు. వారికి ఆ శివ వైష్ణవుల ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే బలరామకృష్ణ, ఆదిరెడ్డి వాసులు మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు మంజూరు చేసేలా కృషి చేస్తామని అన్నారు. బలరామకృష్ణ అయితే మరో అడుగు ముందుకు వేసి జర్నలిస్టులందరికీ సిటీకి దగ్గరలో ఉండే మంచి ఇండ్ల స్థలాలు ఇచ్చేలా కృషి చేస్తానని అన్నారు. దానికి అవసరమైతే వ్యక్తిగతంగా నా పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. మాజీ పార్లమెంట్ సభ్యులు, రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం మాట్లాడుతూ జర్నలిస్టులు సమాజంలో 4వ స్తంభం అన్నారు. ఇది నిలబడితేనే సమాజం నిలబడుతుందన్నారు. అంతటి ఉత్తమమైన జర్నలిజం వృత్తి నిర్వహిస్తున్న మీకు ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. టీడీపీ సీనియర్ నేత గన్ని కృష్ణ, పంతం కొండలరావు తదితరులు మాట్లాడుతూ జర్నలిస్టులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు ఎన్టీవీ శ్రీనివాస్, సత్యనారాయణ, జ్యోతి సారథి, ఏబిఎన్ రాజుబాబు, టీవీ5 స్వామి, ప్రసాద్, సతీష్, గోపి, నాగభూషణం, పాలపట్టి శ్రీనివాస్, రాజ్ గోపాల్, ఆనంద్, గణేష్, ఫోటోగ్రాఫర్ ప్రసాద్, ఆకుల ఈశ్వరరావు, మధు, గోపాలకృష్ణులతో పాటు రాజమహేంద్రవరం నగరంతో పాటు రాజానగరం మండల జర్నలిస్టులు కూడా పాల్గొన్నారు. వాతావరణం జీవించాలి అనేటువంటి ఒక సందేశం ఏదైతే కార్తీక మాసం మనకు అందిస్తుందో అది బహుశా చాలా కొద్ది మంది దాన్ని అర్థం చేసుకుంటారు. కనుక కేవలం మనం ఈ రకమైనటువంటి సమారాధనలు చేసుకోవడం మాత్రమే కాకుండా మన పిల్లలతో, మన కుటుంబాలతో తెలియజేయవలసినటువంటి అవసరం చాలా ఉన్నది. కార్తీక మాసం రోజున ఆ నెలంతా కూడా దీపదానం చేస్తే చాలా గొప్ప. చాలా నమస్కారం. కార్తీక మాసం కార్తీక సమారాధనకి ఆహ్వానించినందుకు ముందుగా ఆహ్వాన కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఏ సంవత్సరం కూడా నాకు తెలిసైతే పెద్దలు ఆదిరెడ్డి అప్పారావు గారు కార్యక్రమం మిస్ అవ్వడం అనేది ఉండేది కాదు. మరి వైరల్ ఫీవర్ అవ్వడం వల్ల ఉదయం నేను బయటికి వెళ్తున్నప్పుడు కూడా ఆయన ఏ కార్యక్రమం గురించి అడగట్లా, ప్రెస్ క్లబ్ ఉంది వెళ్తున్నావు కదా అని అడుగుతున్నారు. అది నేను వెళ్ళబోతున్నాను, వండిస్తారా అని చెప్పి ఆయన్ని అడిగాను నేను. ఏదేమైనా సమాజంలో 4th ఎస్టేట్, రాజకీయ వ్యవస్థ రెండు కూడా అనుసంధానంతో ముందుకు వెళ్ళాల్సిన అవసరం సమాజ హితం కోసం ఉంది. కాబట్టి ఇరువురు కూడా అనుసంధానం చేసుకుంటూ ఓ పక్కన అభివృద్ధిని, మరో పక్కన సంక్షేమాన్ని తీసుకెళ్తున్న ప్రభుత్వానికి సూచనలు ఇస్తూ సహకరించాలని తెలియచేస్తూ, అలాగే ఈరోజు నా గెలుపులో రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్ యొక్క పాత్ర ముమ్మాటికి ఉంది. మీ అందరి యొక్క సహకారంతో ఈరోజు నేను శాసనసభ్యుడిగా ఇక్కడ ఉన్నాను. భవిష్యత్తులో కూడా మీ అందరి యొక్క సహకారం ఎల్లవేళలా ఉండాలని, నేను చేసే ప్రతి కార్యక్రమం అది తెలుసునో తెలియకనో ఏది జరిగినా తప్పకుండా అది సమాజానికి కానీ ఇంకెవరికైనా సరే నష్టం కలిగించే విధంగా ఉంటే నా దృష్టికి తీసుకొచ్చి నన్ను సరిచేసే బాధ్యత కూడా మీరు అందరూ తీసుకుంటారని కూడా ఆశిస్తూ, మరొక్కసారి మీ కుటుంబ సభ్యులందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ, పిల్లలందరినీ మాత్రం విద్యావంతుల్ని చేయాలి. ఎందుకంటే విద్యతోటే మనకి మార్పు సమాజంలో. కాబట్టి అవకాశం ఉన్న మేరకు మనం ఎంత కూడబెట్టినా అది ఏ సమయంలో ఎప్పుడు ఉపయోగపడుతుందో తెలియదు, కానీ విద్యనిచ్చినట్లయితే ఆ విద్య వాళ్ళ జీవితానికి మాత్రం ఉపయోగపడుతుంది, స్థిరపడడానికి ఉపయోగపడుతుంది, భవిష్యత్తులో జీవించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ పిల్లల్ని చదివించాలని, అలాగే మా మీడియా సోదరులు అందరూ కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని. ఎందుకంటే అనేక సందర్భాలు చూసాం, కోవిడ్ ముందు, కోవిడ్ సమయంలో, కోవిడ్ తర్వాత కూడా కొన్ని అశ్రద్ధ చేయడం వల్ల చాలామంది వారు లేకపోవడం వల్ల వారి కుటుంబ సభ్యులకి కలిగిన నష్టాన్ని మన కళ్ళతో మనం చూస్తున్నాం.
కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరు కూడా హెల్దీగా ఉండడానికి కృషి చేయాలని తెలియచేసుకుంటూ మరొక్కసారి ఆహ్వాన కమిటీకి మా ఆదిరెడ్డి కుటుంబం, మేయర్గా నా తల్లికి అవకాశం ఇచ్చారు, ఎమ్మెల్సీగా నా తండ్రికి అవకాశం ఇచ్చారు, లాస్ట్ ఎలక్షన్లో నా భార్య ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చున్నారు, ఇప్పుడు మరలా నన్ను అవకాశం కల్పించారు ఎమ్మెల్యేగా. అంటే ఒక కుటుంబ సభ్యుల్లో నలుగురికి మాకు అవకాశం కల్పించిన రాజమహేంద్రవరం ప్రజలకి, మాకు వెన్నంటే ఉండి నడిపిస్తున్న రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్ మీడియా సోదరులకి అందరికీ ధన్యవాదాలు. కోపం వచ్చింది అంటే నేను సైలెంట్ అయిపోతా. నాకు ఎప్పుడైనా కోపం వచ్చిందంటే నేనే సైలెంట్ అయిపోతా. ఇదొక్కటి పాటిస్తే 60 ఏళ్ళు కాదు, బతుకున్నాళ్ళు అన్యోన్యంగా ఉండొచ్చని చెప్పారట. దిస్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మ్యారేజ్. అవునండి కాదండి? నమ్ముతారా? వేస్తాను. సో చాలా సందర్భంలో చెప్పా, నేను కెమెరా ముందు నుంచున్నాను అన్నా, కెమెరా ముందు నుంచి ఒక డైలాగ్ చెప్తున్నాను అన్నా, దానికి కారణం ఇంట్లో ఫ్యామిలీ నన్ను ఎటువంటి స్ట్రెస్కి గురి కాకుండా చూడటం వల్లే నేను నుంచోగలిగా, కెమెరా ముందు చెప్పగలిగా. అలాగే ఈరోజు ఇక్కడున్న నా సోదరులు అందరూ బయటకు వచ్చి ఇంత గొప్పగా చాకచక్యంగా పనులను నిర్వర్తిస్తున్నారు అంటే దానికి కారణం మీరందరూ. అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సామాజిక వర్గం సమిష్టిగా ముందుకు వెళుతూ అభివృద్ధి వైపు అడుగులు వేయాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం కార్తీక వన సమారాధన కార్యక్రమం ఆదివారం స్థానిక తెలుగుల వారి చెరువు పార్కు ప్రక్కన గల చందన రమేష్ గార్డెన్స్లో ఘనంగా జరిగింది. సంఘ అధ్యక్ష కార్యదర్శి కోశాధికారులు వసాది సత్యనారాయణ, దూదిరాము, నరవ శ్రీనివాసరావుల సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉదయం ఉసిరి చెట్టు దగ్గర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, సినీ నటుడు మొల్లేటి బాలాజీ, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, ఆర్యాపురం బ్యాంకు చైర్మన్ చల్లా శంకర్రావు, న్యాయవాది వైసీపీ నాయకులు కోడి ప్రవీణ్, బీజేపీ నాయకులు ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్ యనుమల రంగబాబు, సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నర్వ అనంతం, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల ఏజీటీఎస్ఎస్ కన్వీనర్ నరవ గోపాలకృష్ణ, రాష్ట్ర సంఘం గౌరవ అధ్యక్షులు అంబటి గురుమూర్తి, కాకినాడ జిల్లా అధ్యక్షులు గొట్టిపల్లి కనకదుర్గ శ్రీనివాస్, పశ్చిమ అధ్యక్షులు చిప్పాడ మోహన్ రావు, కోనసీమ అధ్యక్షులు నేరేళ్ల కొండలరావు, సూర్య ఎంటర్ప్రైజెస్ అధినేతలు నరవ భాస్కర్, నరవ సుధాకర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీడలు, వ్యాసరచన, క్విజ్, ఫ్యాన్సీ డ్రెస్, స్టార్ మహిళ వంటి పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ముఖ్య అతిథులను కార్యవర్గం తరపున సాలువ, పూలమాలలు, జ్ఞాపికలతో సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ సంఘం ఐక్యతగా నడవాలని అన్నారు. చదువుతోనే అభివృద్ధి అని పిల్లలను చదివించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షులు మురపాక వీర్రాజు, ముల్లేటి సత్యనారాయణ, కడమటి బులి సత్యనారాయణ, చిప్పాడ రుద్రబాబు, గౌరవ సలహాదారు కెల్లా వెంకటప్పారావు, కార్యనిర్వాహక అధ్యక్షులు అంబటి శివప్రసాద్, ఉపాధ్యక్షులు ముద్దూరి నాగేశ్వరరావు, అంబటి ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శులు మురపాక శ్రీనివాసరావు, కెల్లా సంధ్యాదేవి, అంబటి అప్పలరాజు, సింగవరపు శ్రీనివాస్ బాబు, నాని, కార్యనిర్వాహక కార్యదర్శులు కొమ్మనాపల్లి సత్యనారాయణమూర్తి, కుమిలి వెంకటేశ్వరరావు, సింగవరపు హైమవతి, జామి వీరబాబు, జిల్లా సంయుక్త కార్యదర్శి ముదుర్తి శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యులు పెద్ద ఎత్తున సామాజిక వర్గం వారు పాల్గొన్నారు.
చిత్రాన్ని క్రైమ్ థ్రిల్లర్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించడం జరిగిందని హీరో సత్యదేవ్ వెల్లడించారు. సినిమా ప్రమోషన్లో భాగంగా ఆదివారం స్థానిక షెల్టన్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సత్యదేవ్ మాట్లాడుతూ చిత్ర ప్రమోషన్లో భాగంగా తొలిసారిగా రాజమండ్రి నగరానికి రావడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. తన తదుపరి చిత్రం ఫుల్ బాటిల్ కాకినాడలోనే 30 రోజుల పాటు షూటింగ్ జరుపుకుందని, ఈ చిత్ర ప్రమోషన్ను గోదావరి జిల్లాల నుండే ప్రారంభిస్తామని అన్నారు. తనకు మంచి పేరు తెచ్చిన బ్లఫ్ మాస్టర్ 2కి ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ప్రతి నాయకుడిగా పాత్రలో నటనకు అవకాశం ఎక్కువగా ఉంటుందని, కథానాయకుడి పాత్రకు కొన్ని పరిమితులు ఉంటాయని అన్నారు. ప్రతి నాయకుడి పాత్ర పోషిస్తే ఏ పాత్రనైనా చేయగలుగుతామని అన్నారు. తాను ఇప్పటి వరకు 25 చిత్రాల్లో నటించడం జరిగిందన్నారు. తన అమ్మమ్మ గారిది పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలని, తనకు గోదావరి జిల్లాలతో ఎంతో అనుబంధం ఉందన్నారు. గోదావరి జిల్లాల ప్రజలకు సినిమాలంటే ఎంతో ప్రేమ అన్నారు. జీబ్రా చిత్రం బహుభాషా చిత్రంగా విడుదల కానుందని, తమ జీబ్రా చిత్రాన్ని థియేటర్లలో చూసి ప్రోత్సహించాలని కోరారు. మా ఈ సినిమా ప్రీ ఈవెంట్కు మెగాస్టార్ చిరంజీవి రావడంతోనే సగం హిట్ అయినట్టని భావిస్తున్నామని అన్నారు. చిరంజీవితో గాడ్ ఫాదర్లో నటించడం తన అదృష్టమని అన్నారు. హీరోయిన్ జెన్నిఫర్ మాట్లాడుతూ జీబ్రా చిత్రాన్ని ఆదరించాలని కోరారు. కమెడియన్ భద్రం మాట్లాడారు. తను ఒక బ్రెజిలియన్, మన ఇండియన్ కాదు తను. సో తను తెలుగులో మాట్లాడలేదు కానీ ఇంగ్లీష్లో మాట్లాడుతుంది. సార్ ప్రియభవాని శంకర్ ఒక హీరోయిన్, తిను నా ఆపోజిట్ క్యారెక్టర్ అనమాట. సో తను ఒక హీరోయిన్ కింద చేసింది. సో ఇంకా అమృత అయ్యంగర్ అని ఇంకొక కన్నడ యాక్ట్రెస్ ఉన్నారు. ప్రియభవాని శంకర్ తమిళియన్, సో తిను బ్రెజిలియన్. సో బేసికలీ ఇది ఒక పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ ఫిల్మ్ అని మేము అనుకుంటాం. సో తను మీరు ఏమైనా ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగండి. అంటే నాకు భద్రం అంటే నాకు కూడా కరెక్టే కదా అనిపించింది. అంటే ఎక్స్పీరియన్స్ అంటే అదేనండి, ప్రతినాయకుడి పాత్ర ఎప్పుడు కూడా ప్రతినాయకుడి పాత్ర చేయగలిగితే అందులో మనం కంప్లీట్గా ఎక్కువ చేయడానికి స్కోప్ దొరుకుతూ ఉంటుంది. అంటే ఆల్ షేడ్స్ ఉంటాయి. నాయకుడిగా హీరోగా చేసేటప్పుడు కొంచెం ఎక్కువ అరవకూడదనో, లేకపోతే ఎక్కువ కొంచెం మనం సౌమ్యంగా ఉండాలనో ఇలాంటివి ఉంటాయి. బట్ ప్రతినాయకుడి పాత్ర ఏంటంటే నువ్వు ఎంత చేస్తే అంత, సో నీ గ్రౌండ్ ఉంటుంది, దున్నుకో అన్నట్టు ఉంటుంది. సో గాడ్ ఫాదర్లో మీరు నన్ను చూసే ఉంటారు, అక్కడ ప్రతినాయకుడి పాత్ర చేశాను అన్నయ్యతో పాటు. సో అక్కడ దొరికిన స్కోప్ నాకు జనరల్లీ మిగతా వాటిలో దొరకలేదు. బట్ అగైన్ జీబ్రాలో ఆ స్కోప్ దొరికింది. అంటే నేను ఎప్పుడు కూడా కొంచెం సీరియస్ రోల్స్ చేస్తానో, లేకపోతే నా సినిమాలు నేను హీరోగా చేసిన పాత్రలన్నీ కొద్దిగా సీరియస్ రోల్స్ ఉంటాయని చాలా ఎక్కువ ఫీడ్బ్యాక్ వచ్చింది. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇందులో ఒక దగ్గర కూడా మొహం చిట్లించకుండా చేసిన సినిమా ఇది. సో మీరందరూ కూడా నచ్చుతుందని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు ఇండస్ట్రీలోకి రావాలంటే ఏదో బ్యాక్గ్రౌండ్ ఉండాలి అని అంటారు. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీరే నా బ్యాక్గ్రౌండ్ ఆనెస్ట్గా చెప్తున్నాను. అంటే స్థానిక మెయిన్ రోడ్ ఫ్యాన్సీ షాప్ల సెంటర్లో శ్రీ అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. పూజా కార్యక్రమం నిర్వహించిన కాళీపట్నం మణికంఠ స్వామి, పూజ నిర్వహించిన సాయి స్వామి అయ్యప్ప పడిపూజ భజన కార్యక్రమం, శ్రీ శ్రీ రామచంద్రమూర్తి జూనియర్ యేసుదాసు భజన కార్యక్రమం చేశారు. ఈ పడిపూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే గౌతు సూర్యప్రకాష్ రావు, మాజీ డీసీసీబీ బ్యాంకు చైర్మన్ ఆకుల వీర్రాజు, మాజీ ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మేడపట్టి షర్మిలారెడ్డి, బెజవాడ ట్రస్ట్ చైర్మన్ బెజవాడ రంగారావు, మాజీ కార్పొరేటర్ అరవ సురేష్ కుమార్, మాజీ కార్పొరేటర్ కొరగంటి సతీష్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బెజవాడ వెంకటస్వామి, బీజేపీ నాయకుడు రుక్కు పాల్గొన్నారు. శ్రీ అయ్యప్ప స్వామి పడిపూజ నిర్వహించిన వారు శ్రీ బెజవాడ చిరేంద్ర కుమార్, తాడి అరుణ్ కుమార్, పిల్లాడి రాజేంద్ర, పిల్లాడి రాజేష్ ఈ కార్యక్రమం నిర్వహించారు. కన్యస్వాములు బెజవాడ వెంకటకృష్ణ, దుర్గాప్రసాద్, మువ్వ కాశీ విశ్వనాథం, బెజవాడ రాంబాబు, అలాగే స్వాములు అరవ సంతోష్ కుమార్, కొరగంటి సునీల్, రజని, మామిడిపల్లి రాజేష్, అరవ రాజేష్, ఆకుల నాగరాజు, అలాగే వందలాది మంది స్వాములు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేశారు. అలాగే రోజ్ మిల్క్ అధినేత రామచంద్రమూర్తి స్వాములకు రోజ్ మిల్క్ పంపిణీ చేశారు.
ఆదివారం గల ఆ సీరియల్ మొగుడు పాల్గొన్నదాన్ని ప్రతి ఒక్కరు భజన చేస్తే దానికి 1000 రెట్లు మనకి రెట్టింపు వస్తుంది. అందు గురించి ప్రతి ఒక్కరు ఊసులు కబుర్లు ఇంటి కింద చెప్పుకుందాం. దయచేసి అందరూ ఇక్కడికి వచ్చిన స్వామి దయచేసి స్వామి కమిటీ వారు విన్నారా స్వామి? అయ్యప్ప ఒక కూర్చోబెట్టే ప్రయత్నం చేయండి, అందరు కూర్చోబెట్టండి, మీరు నుంచి ఉంటాను స్వామి. హృదయాంతరాలు రావాల్సిన ఇక్కడ పెట్టదు మరి రోజు మీరు తాగిన తర్వాత కూడా మీరు సమాధానం చెప్పగలరా స్వామి? స్వాములందరూ కూడా అలా ఒక పుష్పం తీసుకుని నమస్కారం చేసుకోండి. భక్తులు మాతలందరూ కూడా అలా నమస్కారం చేసుకోండి. గజాననం పాదపంకజం శ్రీమన్మహాగణాధిపతయే నమః. షడాననం భూతమనంతరం ప్రపద్యే వల్లీ దేవసేనా సమేత శివ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. శాంతం పద్మాసనస్థం చతుర్దంగాయతం స్ఫటికమణిభం భావరీజం నమామి. శ్రీ సాంబసరాజో స్వామిదేవాభ్యో నమః. శ్రీకాంతాయ కళ్యాణ ధరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మాలికావృతం దేవ రామచంద్ర బ్రహ్మణే నమః. ఆంజనేయ మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం కరుణ హరిహరపుత్రయ్యప్ప స్వామిదేవతాభ్యో నమో. హరిహరపుత్రయ్యప్ప స్వామిదేవతాభ్యో నమః. యద్భోగం యచ్చభవ్యో ఉదామృతత్వశేషానః. సకల మండప పరివార దేవతా సహిత హరిహర దేవతా సహిత హరిహరపుత్రయ్యప్ప స్వామిదేవతాభ్యో నమో నమః. హస్తయోః కిందోపయామి. సకల మండప పరివార దేవతా సహిత హరిహరపుత్రయ్యప్ప స్వామిదేవతాభ్యో సమర్పయామి. మళ్ళీ అక్షంతలు వేయండి. తం యజ్ఞం బర్హిషి ప్రోక్షన్నో పురుషం జాతమగ్రతః తేన దేవాయజంత సాధ్యాశేష్యే యజ్ఞోపవేదం పరం పవిత్రం ప్రజాపతిర్యసహజం ప్రస్తాదు ఆయుష్యం నిత్యపశ్చాంగధీశినీం ఈశ్వరీం సర్వభూతానాం తామయోపయేసియం. హరిహరపుత్ర స్వామినే నమః. ఓం నారాయణాయ నమః. చతుర్దశోపానశ్చాన చతుర్ముఖ బ్రహ్మస్వరూప షష్టమ సోపానశ్చాన షణ్ముఖ మహాకాళస్వరూప నమః. చతుర్దశోపానశ్చాన చతుర్దశ భువనాధిపత్య హరిహరపుత్ర స్వామినే నమః. ఓం పదినందేలాం తిరుపడే నమః. సప్తదశోపానశ్చాన మోహినీ పుత్ర స్వరూప హరిహరపుత్ర స్వామినే నమః. ఓం పదినెట్టాం తిరుపడే నమః. శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండనాయ
18 పడిగధిపతి స్వామి అయ్యా ఇప్పుడు మోహాంగాయ నమః త్రైలోక్యాయ నమః అనామయాయ నమః ధూమ్రాయ నమః శంభవాయ నమః హరిహరపుత్రాయ నమః పంకజాత్మనే నమః గౌరీపుత్రాయ నమః గుహాంబికాయ నమః దక్షాయ నమః కార్త్యాయనీ సుధాయ నమః. సమాజ సమైక్యతకు దోహదం చేసే కార్తీక సమారాధనలు ప్రతి చోట నిర్వహించడం అభినందనీయమని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. ఆదివారం రాజమహేంద్రవరం ఆనాల వెంకట అప్పారావు రోడ్లో గణపతి ఆలయం ఎదురుగా ఉన్న మామిడి తోటలో జిల్లా భట్రాజ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వన సమారాధన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ప్రముఖ సినీ నటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావుకు ఏ అభిమానాన్ని చూపారో ఈ జిల్లా ఆడపడుచుగా తనకు అంతే అభిమానాన్ని చూపించి ఇటీవల ఎన్నికల్లో లోక్సభకు ఎంపీగా అవకాశం కల్పించిన సభ్యులందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. సంఘ సంక్షేమానికి తన సంపూర్ణ సహకారాలు అందిస్తానని ఆమె హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన వివిధ కులాల కార్పొరేషన్లో భట్రాజ్ కులస్తులకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రజాసేవ చేసుకునే అవకాశం కల్పించాలని జిల్లా సంఘ అధ్యక్షుడు లోలాభట్టు శ్రీనివాసరాజు కోరారు. ప్రతి ఏటా క్రమం తప్పకుండా కార్తీక వన సమారాధన అనేక సంక్షేమ సమాజ సేవా కార్యక్రమాలు చేస్తున్న సంఘ అధ్యక్షుడు సేవారత్న లోలాభట్టు శ్రీనివాసరాజు సంఘ సభ్యుల కృషిని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అభినందించారు. ఈ కార్యక్రమంలో లోలాభట్టు ప్రసాదరాజు ఆలపించిన ఎన్టీఆర్ పాట విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా వివిధ రకాల పోటీలను నిర్వహించి బహుమతులను ప్రదానం చేశారు. సంఘ సభ్యులంతా సమైక్యంగా కార్తీక దామోదరునికి పూజలు సహభోజనాలు చేశారు. లెమన్ స్పూన్లో జూనియర్స్ విభాగంలో ఆర్ గౌతమి, వి ప్రజ్ఞ, వై గౌతమ్ రాజు, మహిళా విభాగంలో రాయబట్టు పద్మావతి, ఐ సత్యనారాయణ, వరప్రసాద్ కుమారి, ఎల్ నాగలక్ష్మి, కుర్చీలాటలో ఆర్ పద్మావతి, వి రోజా, యు అనూషాలు, రామసీత, ఆటలో కండబట్టు సీతారామరాజు, లోలాభట్టు శివరామకృష్ణ, సీతారామరాజు, కంఠస్ఫూర్తి సీతారామరాజు విజేతలుగా గెలుపొందారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బొమ్మల దత్తు, హైకోర్టు రిజిస్టర్, విశ్రాంత జిల్లా న్యాయమూర్తి సరికొండ వెంకట నరసింహరాజు, పోలవరం తహసీల్దార్ భీమాభట్టు సాయిరాజు, జీఎస్టీ ఆఫీస్ విశ్రాంత అధికారి కోకిల వాణి కృష్ణంరాజు, సంఘ కార్యదర్శులు లోలాభట్టు భగీరరాజు, చిటపనేని వెంకటరాజు, చల్లగాలి వెంకటరాజు, కార్యభట్టు శ్రీకృష్ణ రవీంద్రరాజు, బల్లం పరమహంసరాజు, కంఠస్ఫూర్తి రఘురాం దీక్షిత్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ భట్రాజ్ కార్తీక సమారాధనకు ఇప్పుడే మన రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి అప్పారావు గారు వచ్చి వారి ఆశీస్సులు ఆదిరెడ్డి అప్పారావు గారి తనయుడు రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు వాసు గారు వచ్చి వారి ఆశీస్సులు అందజేశారు. వారికి కృతజ్ఞతలు. మేము ముఖ్యంగా భట్రాజులు ఏం కోరుకుంటున్నాం అంటే మా కులంలో అందరూ చదువుకున్న వాళ్ళు, కాకపోతే ఎంతో కొంత పర్సెంటేజ్ ప్రతి కులంలో వెనుకబడిన వాళ్ళు ఉంటారు. వారికి సబ్సిడీ లోన్లు ఇప్పించాలని ముఖ్యంగా కోరుకుంటున్నాం. మాకు ఒక కార్పొరేషన్కి చైర్మన్ డైరెక్టర్లు వేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. అదేవిధంగా మాకు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా మా సంఘీయులకి ఒక వేదిక అంటూ లేదు. ప్రభుత్వాన్ని రాజమండ్రిలో కానీ ఎక్కడైనా కానీ మాకు కనీసం ఒక 500 గజం లేకపోతే 200 గజం, ఆఖరికి ఒక 100 గజం అయినా రాజమండ్రిలో మాకు ఇప్పిస్తే మేము చిన్న కళ్యాణ మండపంలో చిన్న కమ్యూనిటీ హాల్ లాంటితో కట్టుకొని మాకంటూ ఒక వేదిక ఉంటుంది. మేము కోరేది ఒకటి, ప్రభుత్వాన్ని భట్రాజు కార్పొరేషన్కి చైర్మన్ డైరెక్టర్లు వేయాలని, మా కులానికి ఒక గుర్తింపు రావాలని, దాని ద్వారా సబ్సిడీ లోన్లు ఇవ్వాలని, నెక్స్ట్ మాకు ఒక కమ్యూనిటీ హాల్ నిమిత్తం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా కానీ కనీసం రాజమండ్రిలో అయినా సరే మాకు కనీసం 500 నుంచి కనీసం తక్కువలో తక్కువ ఒక 100 గజం అయినా స్థలమే. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. క్షత్రియుల ఆదరాభిమానాలు ఎన్నటికీ మరువలేనివి. ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. ఘనంగా క్షత్రియ సేవా సమితి కార్తీక వన సమారాధన. ప్రజా ప్రతినిధులకు అతిథులకు ఘన సత్కారాలు. వ్యక్తిత్వ హననం చేయడం దారుణం. టీకేపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బాలేపల్లి డిమాండ్. తొలి వార్షిక బడ్జెట్లో తీవ్ర అన్యాయం. సూపర్ 6 పథకాలకు గండి కొట్టే ప్రయత్నాలు. సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యురాలు పి టాన్యా. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.